హాయ్ ఎవ్రీవన్, లాస్ట్ క్లాస్ లో మనము సింధు నాగరికతకు సమకాలీనమైన నాగరికతను చర్చించుకున్నాం. ఈ రోజు క్లాస్ లో సింధు నాగరికతకు ఉన్న వివిధ పేర్లు అయితే పురావస్తు శాస్త్రవేత్తలు సింధు నాగరికతకు కొన్ని పేర్లు సూచించడం జరిగింది. సో అవేంటివి, ఎందుకు ఆ పేర్లను సూచించడం జరిగింది అనే అంశాలను ఈ రోజు మనము తెలుసుకుంటాం. సింధు నాగరికత ఎందుకంటున్నాం సింధు నాగరికత అని అంటే, ఇది సింధు నది లోయ పరివాహక ప్రాంతంలో వెలిసిన నాగరికత కాబట్టి సింధు నాగరికత అంటున్నాం. నెక్స్ట్ రెండవది హరప్ప నాగరికత. హరప్ప నాగరికత అంటున్నాం. ఎందుకు హరప్ప నాగరికత అంటాము? హరప్ప నాగరికత అని ఎందుకు అంటున్నామంటే, సింధు నాగరికతకు టైప్ సైట్ ఈ హరప్ప. సింధు నాగరికతకు టైప్ సైట్ హరప్ప. నేను ప్రీవియస్ క్లాసెస్ లో టైప్ సైట్ కున్న ప్రాధాన్యత ఏంటిది అనేది చర్చించడం జరిగింది. టైప్ సైట్ అంటే ఏంటిది, దానికి ఉన్న ప్రాధాన్యత ఏంటిది అనేది నేను లాస్ట్ క్లాసెస్ లో చర్చించడం జరిగింది. అయినా కూడా టైప్ సైట్ పేరును ఆ నాగరికతకు కానీ ఆ సంస్కృతికి కానీ పెట్టడము పురావస్తు శాస్త్రం యొక్క ఆనవాయితీ. పురావస్తు శాస్త్రంలో ఒక టైప్ సైట్ పేరు మీదుగా ఆ సంస్కృతికి కానీ ఆ నాగరికతకు కానీ పేరు పెడతాం. అయితే టైప్ సైట్ అంటే ఏంటిదంటే, మనకు ఒక నాగరికతకు సంబంధించిన కొన్ని ప్రదేశాలు లభిస్తే అందులో మొదటగా లభించిన ప్రదేశాన్ని టైప్ సైట్ అంటాము. సో ఇక్కడ సింధు నాగరికతలో మొట్టమొదటగా లభించిన ప్రాంతము హరప్ప కాబట్టి ఈ హరప్ప పేరు మీదుగా మనము హరప్ప నాగరికత అని పిలుస్తాము సింధు నాగరికతని. నెక్స్ట్ మూడవది కాంస్యయుగపు నాగరికత. కాంస్యయుగ నాగరికత అంటున్నాం. కాంస్యయుగం నాగరికత, కాంస్యాన్ని ఇంగ్లీష్లో బ్రాంజ్ అంటారు. కాంస్యయుగపు నాగరికత ఎందుకు కాంస్యయుగపు నాగరికత అన్నారంటే, వీళ్ళు కాంస్యం అనే ఒక నూతన లోహాన్ని ఉపయోగించడం జరిగింది. భారతదేశంలో మొట్టమొదటిసారిగా కాంస్యాన్ని ఉపయోగించిన వారు ఎవరు అంటే సింధు ప్రజలే. భారతదేశంలో తొలిసారిగా సింధు ప్రజలు కాంస్యాన్ని ఉపయోగించడం జరిగింది. ఏ విధంగా తయారు చేసుకున్నారు కాంస్యాన్ని వీళ్ళు అంటే, కాపర్ని రాగి, తెలుగులో రాగి అంటాము. రాగిని టిన్ని తగరం అంటాము. ఈ రెండు లోహాలను మిక్స్ చేసి ఒక మిశ్రమ లోహాన్ని కనుక్కోవడం జరిగింది. రాగిని తగరాన్ని రెండింటిని మిక్స్ చేసి ఒక మిశ్రమ లోహాన్ని కనుక్కోవడం జరిగింది. అదే బ్రాంజ్, కాంస్యం అంటాం. సో వీళ్ళు కాంస్యాన్ని ఉపయోగించడము, భారతదేశంలో వీళ్ళే మొదటిసారిగా కాంస్యం ఉపయోగించిన ప్రజలు కాబట్టి కాంస్యయుగపు నాగరికత అంటున్నాం. సో పురావస్తు శాస్త్రంలో ఈ ఆచారం కూడా వాళ్ళు ఉపయోగించిన రా మెటీరియల్ ద్వారా ఆ నాగరికతకు కానీ ఆ సంస్కృతికి కానీ పేరు పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్, శిలా పనిముట్లను వాడిన మానవుడు కాబట్టి శిలాయుగాలు అన్నాం. తర్వాత శిలా పనిముట్లతో పాటు రాగి పనిముట్లను ఉపయోగించడం వల్ల తామ్ర శిలాయుగం అన్నాం. ఈ విధంగా వాళ్ళు ఉపయోగించిన మెటీరియల్స్ ఆధారంగా కూడా పేర్లను పెట్టడం జరుగుతుంది పురావస్తు శాస్త్రంలో. సో ఈ నాగరికతకు ఈ విధంగానే పేరు పెట్టడం జరిగింది, కాంస్యయుగపు నాగరికత అని చెప్పేసి. అయితే ఇక్కడ క్వశ్చన్ ఈ విధంగా రావచ్చు. ఏ విధంగా అంటే, సింధు నాగరికత ఏ యుగానికి చెందింది? ఇనుము యుగము, కాంస్యయుగము, లేదా కింద ఇంకో ఆప్షన్ ఏంటిదంటే శిలాయుగం అంటాడు. సో శిలాయుగానికి చెందిన నాగరికత కాదు ఇది. ఎందుకంటే ఇక్కడ మానవుడు ఒక లోహాన్ని ఉపయోగించడం చూస్తాం, అదే కాంస్యం. మరి ఈ ఇనుపయుగానికి చెందిందా అంటే ఇనుపయుగానికి చెందింది కూడా కాదు. ఎందుకంటే ఇక్కడ ఉపయోగించిన లోహం ఏంటిది? కాంస్యం. కాబట్టి ఇనుము కాదు ఇక్కడ ఉపయోగించింది, కాంస్యం ఉపయోగించడం జరిగింది. కాబట్టి ఇనుపయుగానికి సంబంధించిన నాగరికత కూడా కాదు ఇది. కాబట్టి ఇనుమును ఎప్పుడు ఉపయోగించడం జరిగింది? ఇనుమును 1000 BCలో ఆర్యుల నాగరికత నుండి ఇనుము వాడకంలోకి రావడం జరిగింది. కాబట్టి 1000 BCలో ఇనుము వాడకంలోకి వచ్చింది. సింధు ప్రజలు ఇనుమును వాడలేదు, ఇక్కడ కాంస్యం అనే లోహాన్ని వాడడం చూస్తాం. కాబట్టి సింధు నాగరికత ఏ కాలానికి చెందింది? కాంస్యయుగపు నాగరికత, కాంస్యయుగానికి సంబంధించిన నాగరికత ఇది. కాబట్టి కాంస్యయుగం అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఇది కాంస్యయుగం. నెక్స్ట్ 4వ పేరు
చారిత్రక సంధియుగపు నాగరికత అంటారు. చారిత్రక సంధియుగపు నాగరికత. ప్రోటో హిస్టారిక్ సివిలైజేషన్ అంటాము. ఎందుకు చారిత్రక సంధియుగపు నాగరికత అంటున్నాము? సో యుగానికి చెందిన నాగరికత అని ఎందుకు అంటున్నామంటే, ఇక్కడ సింధు ప్రజలకు ఒక లిపి ఉంటది. సింధు ప్రజలకు లిపి ఉంది, దాని గురించి నేను చర్చిస్తాను. లిపి ఉంటది సింధు ప్రజలకు, కానీ ఆ లిపిని ఇప్పటి వరకు ఎవరు చదవలేకపోయారు. కారణం ఏంటిది? ఏమై ఉండవచ్చు? సో సింధు లిపి ఉంది భారతదేశంలో, ఇదే మొట్టమొదటి లిపి. సింధు లిపియే భారతదేశంలో మొట్టమొదటి లిపి. సో ఆ లిపిని చదవలేకపోయారు కాబట్టి, చారిత్ర అధ్యయనం చేయలేదు కాబట్టి చారిత్రక సంధియుగం అని రావడం జరిగింది. సో కాబట్టి చరిత్ర సంధియుగానికి చెందిన నాగరికత అని సింధు నాగరికతను అంటాము. కాబట్టి ఇక్కడ చారిత్రక సంధియుగపు నాగరికత అనే పేరు రావడం జరిగింది. ఇక్కడ ఏమేం పేర్లు చూస్తున్నాము? సింధు నాగరికత ఒకటి, హరప్ప నాగరికత ఒకటి, కాంస్యయుగపు నాగరికత ఒకటి, చారిత్రక సంధియుగపు నాగరికత అంటున్నాం. ప్రోటో హిస్టారిక్ సివిలైజేషన్ అంటున్నాం. ఈ పేర్లతోటి మనము సింధు నాగరికత అని పిలుస్తాం. అయితే కొంత నేను ప్రీవియస్ క్లాసెస్ లో చర్చించిన కూడా ప్రాచీన కాలాన్ని లిపి ఆధారంగా మనము డివైడ్ చేసుకున్నామని చెప్పేసి ప్రీవియస్ క్లాసెస్ లో చెప్పడం జరిగింది. అయినా ఇక్కడ చారిత్రక సంధియుగం వచ్చింది కాబట్టి కొంత మరి ఒకసారి మళ్ళీ చర్చిస్తాను. ఇక్కడ లిపి ఆధారంగా చరిత్రను ప్రాచీన కాలాన్ని డివైడ్ చేసుకున్నాం లిపి ఆధారంగా. చారిత్రక పూర్వయుగం అన్నాం. నెక్స్ట్ చారిత్రక యుగం అన్నాం. చారిత్రక పూర్వయుగం, ప్రీ హిస్టారిక్ ఏజ్ అన్నాము. నెక్స్ట్ హిస్టారిక్ ఏజ్ అని చెప్పేసి అన్నాము. ఎట్లా, ఏ విధంగా దీన్ని నిర్వచించడం జరిగింది, ఎట్లా డిఫైన్ చేయడం జరిగింది అంటే, ఇక్కడ లిపి ఆధారంగా డిఫైన్ చేయడం జరిగింది, లిపి ఆధారంగా నిర్వచించడం జరిగింది. ఇక్కడ లిపి లేని కాలము, లిపి ఉండదు, ఇక్కడ లిపి ఉండదు. చరిత్రను అధ్యయనం చేయలేని కాలము, చరిత్రను అధ్యయనం చేయలేదు. చారిత్రక పూర్వయుగంలో లిపి లేదు, చరిత్రను అధ్యయనం చేయలేరు. కాబట్టి లిపి లేని కాలాన్ని, చరిత్రను అధ్యయనం చేయలేని కాలాన్ని చారిత్రక పూర్వయుగం అన్నాం. ఇక్కడ చారిత్రక యుగానికి వచ్చేసరికి లిపి ఉంటుంది, చరిత్రను అధ్యయనం చేస్తాం. లిపి ఉండి చరిత్రను అధ్యయనం చేయగలిగిన కాలాన్ని చారిత్రక యుగం అన్నాము. మరి ఇక్కడ సింధు ప్రజలకు కూడా ఒక లిపి ఉంది. సో వీళ్ళను తీసుకొచ్చి చారిత్రక యుగంలో పెడదామా? ఇక్కడ కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. ఎలాంటి కన్ఫ్యూజను? సింధు లిపి ఉంది సింధు ప్రజలకు, కానీ దాన్ని చదవలేకపోతున్నాం. మనము చదవలేము కాబట్టి దాని నుండి ఏమైనా సమాచారం మనం రాబట్టగలుగుతామా? రాబట్టలేము. కాబట్టి లిపి ఉన్నా కూడా చదవలేకపోతున్నాము, దాని నుండి ఎలాంటి సమాచారం రావడం లేదు. మరి ఎట్లా ఇప్పుడు? చరిత్రను అధ్యయనం చేయలేకపోతున్నాం. ఎక్కడ పెట్టాలి సింధు నాగరికతను? చారిత్రక పూర్వయుగంలో పెడదామా, చారిత్రక యుగంలో పెడదామా? కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. పురావస్తు శాస్త్రవేత్తలు, చరిత్రకారులు కన్ఫ్యూజన్ లో పడ్డారు. ఏం చేయాలి, ఎక్కడ పెట్టాలి? అయితే కొంతమంది చరిత్రకారులు లిపి ఉంది కాబట్టి, సింధు ప్రజలకు లిపి ఉంది కాబట్టి చారిత్రక యుగంలో పెడదామని చెప్పేసి అన్నారు కొంతమంది చరిత్రకారులు. మరికొంతమంది లిపి ఉంది కానీ దాన్ని చదవలేకపోతున్నాం, ఆ లిపి నుండి మనకు ఎలాంటి సమాచారం రావడం లేదు, కాబట్టి దాన్ని తీసుకెళ్లి చారిత్రక పూర్వయుగంలో పెడదామని కొంతమంది చరిత్రకారులు అన్నారు. ఈ కన్ఫ్యూజన్ ని దూరం చేయడానికి మన భారతీయ పురావస్తు శాస్త్రవేత్త హెచ్డి షాంకాలియా, ఈయన భారతీయ పురావస్తు శాస్త్రవేత్త అయిన హెచ్డి షాంకాలియా, ఈయన ఏమన్నాడంటే, సింధు నాగరికత చారిత్రక పూర్వయుగానికి చెందింది కాదు, అదేవిధంగా చారిత్రక యుగానికి చెందింది కాదు. ఇక్కడ మనము ఒక సంధియుగం క్రియేట్ చేయాలి. ఇది లిపి లేని కాలం నుండి లిపి ఉన్న కాలానికి ఒక సంధియుగము. సో ఈ రెండిటి మధ్య ఒక యుగం రావాలి, సంధియుగం రావాలి అని చెప్పేసి చారిత్రక సంధియుగాన్ని ఇక్కడ మనం క్రియేట్ చేయాలని చెప్పేసి హెచ్డి షాంకాలియా చారిత్రక సంధియుగాన్ని తీసుకురావడము. ఎప్పుడైతే చారిత్రక సంధియుగాన్ని
హెచ్డి సాంఖ్యాలియా తీసుకురావడం జరిగిందో ఆ రోజు నుంచి ఈ సమస్యకు పరిష్కారం దొరికింది. ఇప్పుడు చారిత్రక సంధియుగపు నాగరికత అంటున్నాం. సింధు నాగరికత చారిత్రక సంధియుగం, దీన్ని లిపి ఆధారంగా ఎట్లా డిఫైన్ చేయొచ్చు, ఎట్లా నిర్వచించవచ్చు దీన్ని అంటే, లిపి ఉండి దాన్ని చదవలేని కాలాన్ని చారిత్రక సంధియుగము. కాబట్టి సింధు ప్రజలకు లిపి ఉంది కానీ దాన్ని చదవలేకపోతున్నాము, కాబట్టి అది చారిత్రక సంధియుగానికి చెందిన నాగరికత. అయితే ఆ లిపి లేని కాలాలను మనము చర్చించడం జరిగింది. 4 సంస్కృతులు, శిలాయుగ సంస్కృతులు ఇక్కడ మనం చారిత్రక పూర్వయుగంలో చర్చించడం జరిగింది. ఇప్పుడు మనము చారిత్రక సంధియుగాన్ని చర్చిస్తున్నాం, అదే సింధు నాగరికత గురించి. నెక్స్ట్ చారిత్రక యుగం గురించి నెక్స్ట్ రాబోయే క్లాసెస్లో మనము చర్చిస్తాము. అయితే ఇలా లిపిని ఎందుకు చదవలేకపోతున్నాం, కారణం ఏంటిది? సింధు ప్రజల లిపిని చదవలేకపోవడానికి కారణం ఏంటిది? వీళ్ళకు లిపి ఉంది, ఆ లిపిని ఇప్పటి వరకు ఏ చరిత్రకారుడు ఎన్నో ప్రయత్నాలు చేసినా కూడా చదవలేకపోతున్నాం. ఇక్కడ ఆర్కియాలజీలో ప్రాచీన లిపులను అధ్యయనం చేయడానికి ఒక ప్రత్యేక విభాగం ఉంది, పేలియోగ్రఫీ అని. పేలియోగ్రఫీ ఇది శాసనాలలో కావచ్చు, ప్రాచీన లిపులు కావచ్చు, ఏవైనా కావచ్చు, ప్రాచీన లిపులను అధ్యయనం చేస్తుంది. చాలా మంది పేలియోగ్రఫర్స్ ఈ సింధు లిపిని చదవడానికి విఫలయత్నం చేయడం జరిగింది. రాజారాం కానీ, నట్వర్జా కానీ, ఫాదర్ హీరస్ కానీ, సో ఇలాంటి వాళ్ళు చాలా మంది చాలా ప్రయత్నాలు చేసినా ఈ లిపిని చదవలేకపోయారు. ఈ పేలియోగ్రాఫర్స్ ఎంత ప్రయత్నం చేసి ప్రపంచంలో ఎక్కడ ఎన్నో లిపులను చదవగలిగారు ఈ పేలియోగ్రాఫర్స్, కానీ ఈ సింధు లిపిని చదవలేకపోయారు. ఎందుకు? కారణం ఏంటిది అంటే, ఒకటి ఈ లిపి చిత్రలిపి కావడం. ఎందుకు చిత్రలిపి కావడం వల్ల చదవలేకపోయారు. ఎందుకు చదవలేకపోయారు? ఎందుకంటే ఇక్కడ చిత్రాలు ఉన్నాయి. మనము ఏ లిపిని తీసుకున్నా అందులో ఆల్ఫాబెట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ తీసుకున్నాం, ఇంగ్లీష్లో ABCDEF ఈ విధంగా ఆల్ఫాబెట్స్ ఉన్నాయి, కాబట్టి ఆ ఆల్ఫాబెట్స్ని మనం చదవగలుగుతున్నాం. నెక్స్ట్ తెలుగు తీసుకున్నాం, అ ఆ ఇ ఈ ఉ ఈ విధంగా ఆల్ఫాబెట్స్ ఉండడం చదువుతాం. కానీ ఇక్కడ ఆల్ఫాబెట్స్ లేవు, చిత్రాలు ఉన్నాయి. చిత్రలిపి ఇది, చిత్రాలు ఉన్నాయి. కాబట్టి ఆ చిత్రాలు ఎందుకు ఉపయోగించడం జరిగింది, ఆ చిత్రాలు ఏంటిది అసలు అది అనేది మనకు అర్థం కావడం లేదు. అయితే కొంతమంది ఈ చిత్రాలు ఎందుకు ఉపయోగించడం జరిగింది అనే దానికి కొంతమంది చరిత్రకారులు ఏమన్నారంటే, వ్యాపార నిమిత్తం ఈ చిత్రాలను ఉపయోగించడం జరిగింది అని చెప్పేసి కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం. అయితే ఏ విధంగా ఉన్నాయి ఈ చిత్రాలు? చిత్రలిపి కావడము వల్ల మనము ఆ లిపిని చదవలేకపోతున్నాం, ఇదొక కారణం. అయితే ఈ లిపి ఒకే దగ్గర ఎక్కువగా లభ్యం కావడం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక గోడ పైన ఈ విధంగా ఎన్నో బొమ్మలు ఉన్నాయి అనుకోండి. ఈ విధంగా అన్ని బొమ్మలు ఉంటే మనం ఒక పెద్ద గోడ పైన ఒకే దగ్గర ఇన్ని బొమ్మలు ఉండి దాన్ని మనము ఏదో రకంగా ఈ పేలియోగ్రఫీ డిఫైన్ చేసేవాళ్ళు. ఈ పేలియోగ్రాఫర్స్ చిత్రలిపులను ఎన్నో ప్రపంచంలో వేరే దేశాల చిత్రలిపులను ఎన్నో లిపులను వాళ్ళు చదవగలిగారు, కానీ మన సింధు లిపిని మాత్రం చదవలేకపోయారు. కారణము, ఈ లిపి ఒకే దగ్గర ఇట్లా గోడ పైన లేదు, ఎక్కడ లేదు. ఇది కేవలము స్టిటైట్ అనేది ఒక విలువైన రాయి. ఈ స్టిటైట్ తో చేసిన ముద్రికల పైన లభిస్తుంది. ముద్రికలు సీల్స్ అంటాం ఇంగ్లీష్లో. ఈ స్టిటైట్ తో చేసిన ముద్రికల పైన లభిస్తుంది లిపి. ఈ స్టిటైట్ ఏ ఆకారంలో ఉంది? ఈ స్టిటైట్ ముద్రిక అనేది చూస్తే మనము ఈ స్టిటైట్ ముద్రికలు మనకు చతురస్రాకారంలో, దీర్ఘ చతురస్రాకారంలో, అదేవిధంగా మరికొన్ని ప్రాంతాలలో మనకు ఈ విధంగా రౌండ్గా ఉన్న ముద్రికలు కూడా లభ్యం కావడం చూస్తాం. అయితే ఇవి ఎక్కువగా రౌండ్గా ఉన్నాయి, ఎక్కువగా లభ్యం కాలేదు. మోస్ట్లీ మనకు ఎక్కువగా లభ్యమైనవి అంటే చతురస్రాకారము, దీర్ఘ చతురస్రాకారంలో లభ్యం కావడం జరిగింది. అయితే ఏ విధంగా ఉన్నాయి ఇవి అంటే, మనము స్టిటైట్ తో చేసిన ముద్రికలు అంటున్నాం. ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. స్టిటైట్ అనే పదం, స్టిటైట్ తో చేసిన, ఇది స్టిటైట్ అనేది ఒక విలువైన రాయి. అయితే ఏ విధంగా ఉన్నాయి ఇవి చూస్తే మనము అంటే, ఇక్కడ ఏదో ఒక జంతువుకు సంబంధించిన బొమ్మలు ఉండడం, ఏదో జంతువుకు లేదా వాళ్ళ దేవుడికి సంబంధించిన బొమ్మ ఉండడము, అదేవిధంగా పైన ఈ విధంగా లిపి ఉండడం, ఈ విధంగా చిత్రాలు ఉండడం,
గమనిస్తాం మనం. ఒకటో రెండో ఏ విధంగా ఉంటాయి ఆ చిత్రాలు అంటే ఇదిగో ఇలా మామూలుగా ఇలా చిత్రాలు ఉండడము, ఇంకా ఏదో ఒక్కొక్క ఆకారంలో చిత్రాలు ఉండడం. సో అవి మనకు 4000కు పైగా ఈ ముద్రికలు లభించడం జరిగింది. 4000కు పైగా ముద్రికలు లభించడం జరిగింది. సో ఎంత ప్రయత్నం చేసినా ఆ లిపిని మనం చదవలేకపోతున్నాం. ఒకే దగ్గర లభించినింటే, ఒకే గోడ పైన ఇట్లా లభించినింటే దాన్ని ఏదో రకంగా డిఫైన్ చేసి ఏదో రకంగా అధ్యయనం చేసి చదవగలిగే వాళ్ళేమో పెలియోగ్రాఫర్స్. కానీ కేవలం ఒక ఇంచ్ ఇవి ఈ చతురస్రాకారము దీర్ఘ చతురస్రాకారంలో దొరికిన సీల్స్ సైజ్ ఎంత ఉన్నాయంటే జస్ట్ 1 ఇంచ్ సైజులో ఉన్నాయి. 1 ఇంచ్ సైజులో ఉన్న ఈ సీల్స్ ని తీసుకొని ఆ లిపిని చదవాలి అంటే చదవలేకపోతున్నారు ఈ పెలియోగ్రాఫర్స్. సో కాబట్టి ఇదొక కారణం. ఇంకొకటి ఈ లిపి గురించి మనకు కాళీభంగంలో ఒక ఆధారం లభ్యం కావడం, మనకు ఈ సీల్ లభ్యం కావడం జరిగింది. ఆ కాళీభంగంలో లభ్యమైన ఈ సీల్ ఆధారంగా సో మనకేం తెలుస్తుంది అంటే ఈ లిపి సర్పలేఖన లిపి అని కూడా తెలుస్తుంది. సర్పలేఖన లిపి అని కూడా మనం చెప్తున్నాం దీన్ని. సో కాళీభంగంలో దొరికిన ఈ ముద్రిక ఆధారంగా. అయితే ఏ విధంగా ఉంది ఈ లిపి అంటే కుడి నుండి, ఇది కుడి అనుకుంటే కుడి నుండి ఎడమకు రాయడము. మొదటి వాక్యము కుడి నుండి, ఇది కుడి అనుకుంటే కుడి నుండి ఎడమకు మొదటి వాక్యం రాయడము, తర్వాతి వాక్యము ఎడమ నుండి కుడికి రాయడం, ఎడమ నుండి కుడికి రాయడం జరిగింది ఈ వాక్యాలను. అయితే ఈ లిపిని అలెగ్జాండర్ కానింగ్హామ్ ఏమన్నాడంటే ఈ లిపి ఆధారంగానే, సింధు లిపి ఆధారంగానే తర్వాతి కాలంలో బ్రహ్మి లిపి ఆవిర్భవించింది అని చెప్పేసి అలెగ్జాండర్ కానింగ్హామ్ చెప్పడం జరిగింది. అలెగ్జాండర్ కానింగ్హామ్ ఈ సింధు లిపి ఆధారంగానే తర్వాతి కాలంలో బ్రహ్మి లిపి ఆవిర్భవించడం జరిగిందని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇది సింధు లిపికి సంబంధించిన సమాచారం. అయితే నెక్స్ట్ సింధు నాగరికత యొక్క విస్తీర్ణం.